ఏమైంది? బండి కాదు అంటున్నా. ఎట్లా? ఏది? కుక్క అడ్డం వచ్చింది. బొక్క ఇది పోయినామా? ఈ వేలుకి తాకింది. ఏ వేలికి తాకిదే? నువ్వు లేని పొంది ఒకటి పెడతావు. ఏది? హలో ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ అశ్విని. ఫ్రెండ్స్, ఇవన్నీ చూసి దెబ్బ తాకింది అనుకోకండి ఫ్రెండ్స్. ఇదంతా సెటిల్ చేసుకున్నా అచ్చు మీద ఫ్రాంక్ చేయడానికి. నేను నిజంగా తాకిందని అనుకోకండి, ఇదంతా పుట్టిదే. ఓకేనా? ఏం లేదు, అచ్చు మీద అయితే క్రేజీ ఫ్రాంక్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకున్నాం నేను, అంజలి, పప్పి. వీడియో మాత్రం ఎవరు తీస్తున్నారు అనుకో డౌట్ రాకాల. ఇక వీడియో అయితే ఇక ఇలా అక్క తీస్తుంది, నేను కూడా అక్క. వరుణ్ ఫ్రెండ్స్, వరుణ్ అయితే ఇప్పుడే లేచిండు. తారా వరుణ్, వరుణ్ ఎట్లుంది చూడరా మమ్మీ మీద ఫ్రాంక్. రారా వరుణ్, ఇగో దెబ్బ తాకింది వరుణ్. ఫ్రెండ్స్, వరుణ్ అయితే షాక్ అయ్యిండు చూసి. చూడు దెబ్బ తాకింది, బండి మిచ్చలు పడ్డవారు. ఇక వరుణ్ ఇట్లా ఇక ఆయన కూడా అయితే దెబ్బ తాకింది, చూపిరా వరుణ్. సైకిల్ మీద అయితే పడ్డాడు, అందుకని ఇక దెబ్బ తాకిందని వద్దు ఏమనకు, చూపించక పోయి. వరుణ్ ఇక ఎట్లుందిరా, బాగుందా? ఆడు నిద్రలో నుంచి లేచింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయితే మమ్మీ ఏమంటుందో అంజలి, తిడుతుందేమో నన్ను అయితే. తిడుతుంది కదా, ఏం పని పోతున్నావు మెల్లవు బండి మీద అది ఇది అని తిడుతుంది ఎట్లయినా. ఓకేనా ఫ్రెండ్, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఫుల్ నవ్వుకుంటారు. నవ్వుకుంటారో మరి ఆమె సీరియస్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు కెమెరా అయితే ఆ రూమ్లో పెడతాను, ఎవరికి తెలియకుండా. సరేనా? సరేనా మధు? నేను ఇదైతే ఇక్కడ పెట్టుకుంటా. ఇక చేతికి దెబ్బ తాకింది. వరుణ్ నిజంగా దెబ్బ తాకినట్టుంది అని చెప్పినా చెప్పొద్దని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కెమెరా అయితే రూమ్లో పెడతా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆ రూమ్లో అయితే కెమెరా పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నడండి ఫ్రెండ్స్. ఇక కెమెరా అయితే ఇక ఈ సెల్ఫ్లో పెడతాను. ఓకేనా? వస్తుంది అంజలి మమ్మీ? సరేనా? ఓకేనా? చూడండి, నేనైతే కెమెరా ఈ సెల్ఫ్లో పెట్టి ఇక్కడ కూర్చుంటా. ఇక ఈ మంచం మీద అయితే కూర్చుంటా ఫ్రెండ్స్. ఇక కూర్చుంటా, ఈ అంజలి అందరు ఉంటారు నా పక్కనే. ఓకేనా? అంజలి రెడీ? కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. పరదేశి ఫ్రెండ్స్. కెమెరా అయితే ఆడ పెట్టేసినాం ఫ్రెండ్స్. కెమెరా అయితే ఆడ పెట్టుకున్నాము. ఇప్పుడు అయితే అచ్చ వస్తుందేమో అనుకుంటున్నా, ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కూర్చుంటాను దెబ్బ తాకినట్టు. ఇక మమ్మీ రాగానే ఇక మమ్మీ డాడీ ఇగో ఇప్పుడు వచ్చిండే డ్యూటీ నుంచి పడ్డాడు కింద, ఇగో వాళ్ళ దోస్తులు పట్టుకొని వచ్చిర్రు అని చెప్పాలి. నేను అనుకుంటా అన్నా. ఓకేనా ఫ్రెండ్స్? నేను అనుకుంటా దెబ్బ తాకి. నవ్వద్దు సరేనా? నవ్వద్దు, ఎవరు నవ్వద్దు, సీరియస్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేనైతే ఇక పడుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఇక అంజలి, ఇక మమ్మీ రాగానే నువ్వు కాలు వస్తుండాలి. నువ్వు ఇక చూస్తే ఇట్లా అంటూనే ఉండాలి. నువ్వు చాలా ఒప్పుకుంటా. ఇక ఇది ఏమైంది డాడీ, అట్లా ఎట్లా తాకింది డాడీ అనాలి. సరేనా? వచ్చి ఇక్కడ
తాకింది దెబ్బ ఎట్లా తాకింది అది దెబ్బ ఎట్లా తాకింది బండి జారిపోయింది డాడీ మంచి పోవచ్చు కదా మమ్మీ డాడీ డ్యూటీకి వచ్చేటప్పుడు బండి స్లిప్ అయిన పడ్డాడు దోస్తులు వచ్చి తెచ్చిండు ఏమైంది ఏ బండి జారిపడ్డా ఎట్లా ఏది కుక్క అడ్డం వచ్చింది కుక్క అడ్డం వచ్చిందా ఏ చేతి నొప్పి ఉంది ఏ బండి మన బండి మిచ్చలు మన బండి మీద వాడవా వేరే వాళ్ళ అడ్డొచ్చిరా కుక్క అడ్డం కుక్క వచ్చింది అడ్డం కుక్కని బ్రేక్ బాగా తాకిందా ఏది ఏది ఏమో నొప్పి ఏది వస్తుంది బొక్క చూపి ఏడనో బొక్క నొప్పి వస్తుంది కుక్క అడ్డం వస్తే చూసుకో ఆయన ఫాస్ట్ సడన్ గా బ్రేక్ వేసిన సడన్ గా బ్రేక్ వేసిన హాస్పిటల్కి వెళ్ళి చూపించినా నువ్వే చూపించుకున్నావా చూపించారు కింద తీయకు ఎందుకు తీస్తున్నావు మళ్ళా ఇదే నెత్తికి పక్కపడ్డదా చూస్తే అది తెలుస్తుంది ఏ బ్రేక్ కి హోల్ ఉంటుంది కాదే నువ్వు కుక్క అడ్డం వస్తే ఏం చేస్తున్నావే కొన్ని అంటే నీళ్ళు తీసుకురా పో నేను గాలి షాప్ పోయినా కదా నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా ఎప్పుడు వచ్చింది డాడీ ఇప్పుడే వచ్చిండు ఇప్పుడే వచ్చి అనుకుండు ఎందుకు ఏమైనా ఎరిగిందేమో ఇక్కడ అందుకే అన్న నేను అది కొట్టకు అందులో వస్తలే పిక్తలే కానీ నువ్వు పొయ్యి అది పెట్టి ఏదో ఒక తలనొప్పి పెడతావు ఇప్పుడు చెయ్యి ఉబ్బిందా చూడు ఎందుకు తీస్తున్నావు మళ్ళా ఇది తీయకే మళ్ళా భయం వేస్తుంది అక్కడ చూస్తుంటేనే ఏడ దాకలే ఈడ దాకలే పట్టు తీయక మళ్ళీ ఎందుకు తీస్తున్నావు చల్ల చెమటలు వస్తున్నాయి ఈ పోరు ఇంత ఇట్లా ఇది లేదు మనిషి ఇట్లుండడానికి ఇట్లా ఉబ్బిందే ఇది మొత్తం ఉండిపోయింది బొక్క వేలు నాకేం తెలుసు నువ్వు ముట్టుకొని ఇస్తలేవు చేయనిస్తలేవు ఒక పెడతావు హాలిడేస్లలో నాకు తెలుసు నువ్వు ఇది ఉబ్బింది ఎందుకు అట్లా అంటున్నా నీ పెట్టది చెయ్యి అలా పెట్టుకో నీకైనా నీకు ఇంత ఇట్లా దిమాక్ లేదా అదే నీకు పోవద్దని చెప్పినా కదా దానికి ఆడే పోయినా ఏం చేయాలి తాకుతుంది అనుకున్నా తాకుతుంది అనుకుంటావా అది వచ్చిందే చేసింది లేదు ఇప్పుడు దీంతో ఇంకెన్ని రోజులు వేసాము ఇప్పుడు ఎక్కడెక్కడ తిరగాలేమో అంజలి ఎందుకట్లా మనిషి ఏ అవతారంలో ఉందని తెలుసు కదా నీకు చెంప ఓడతాం అలా డాక్టర్ స్కానింగ్ తీసుకోమంటుంది నెత్తికి పోయి వచ్చిరు పట్టుకోండి అలా హాస్పిటల్ అప్పటి ఇట్లా పెట్టు ఆనికి ఇట్లా దెబ్బ తాకింది అలా లేచిన గడి ఏం గడిగి ఉన్నదేమో ఎట్లా పెట్టాలి మరి ఎందుకు తీసినావి ఇప్పుడు ఇది తిమ్మిరెక్తులు చెయ్యి ఇది పెట్టు చూడు చెయ్యి అనుకుంటాను చెయ్యి ఇలా పెట్టు మళ్ళా వేలు ఇరిగింది కంపల్సరీ అరే నువ్వు నాకు టెన్షన్ పెట్టకే అది ఇరిగింది ఇది ఇరిగిందని ఇట్లా అయితే లేదు అయితే లేదు ఇలా పెట్టు మంచిగా అయింది ఇది ఏదో ఒకటి ఐషం వేస్తావు నేను అలా ఓకే అలా ఓకు అలా పోతే వేస్ట్ అది అని చెప్పిన బండి పొద్దంతా తిరుగుతావు ఇరా నెత్తికి బాగా తాకిందా ఏ హాస్పిటల్ చూపించుకున్నా చిన్న హాస్పిటల్లో తీసుకోపోయారు ఎవరు తీసుకోవేరా కింద పడ్డప్పుడు వేరే వాళ్ళు తీసుకోపోయారు డాక్టర్ అంటుండు పెద్ద హాస్పిటల్ పో అంటున్నాం పో ఇక తిరుగు ఇక ఏదో ఒక విషయం ఉంటుంది కదా మరి మనకి
నేను అప్పటి రాగానే చెప్పిన అంజలికి తోలుకరాపు మమ్మీ కానీ ఆవిడ అంజలి రా ఈయనే కదా నేను షాప్కి పోతున్నా చెప్పిన పైన ఉండేమో చూసినా పో అంజలి బాబాయ్ నవ్వుడు కాదు మనిషికి అంత ఇది ఉండేవి ఏమి ఇది అక్కడ ఫికర్ లేదు ఏం ఫికర్ మళ్ళా నీకు బండి అన్నే కదా ఉన్నది యాగో కనిపిస్తలే వచ్చినాక అంజలికి చెప్పిన రమ్మని అక్కడ తాకినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అక్కడ నుంచి స్కూల్ కాడ నుంచే ఏ భయపడతావు అని చెప్పలే నడుము మళ్ళా అదేమంటారు ఇట్లా ఇట్లా పట్టుకుంటూ అవుతుందా వేరే దగ్గర చూపించుకుని నడుము బొక్క మళ్ళీ ఎక్కువసేపు అయితే అది పని చేయకపోతే మళ్ళీ ఇది చేయరు ఇక ఎంతసేపు నుంచి ఏం చేసి అంటారు అందుకే అంటుంది బాబాయ్ ఫోన్ చేయి ఇక్కడికి ఫోన్ ఇక్కడికి కుసం బాబాయ్ ఫోన్ చేసి ఆటో బుక్ చేయమంట సప్పుడు వస్తుంది ఎదుగు పలిగింది ఇక్కడి ఏడా పలిగింది పలగలే కదా ఫోన్ అది ఎప్పుడో పలిగే ఉంది ఇంకొక ఫోన్ మొత్తం క్రాక్ పేపర్ తీసేసిండు అటు చూడే వరుణ్ గారు ఎట్లా చేస్తుండో ఏ వరుణ్ వరుణ్ ఎక్కువ చేయకు అరే అంజలి కథలు పడుతున్నావా పోదాం పెద్ద హాస్పిటల్కి ఏంటి అంజలి ఏంది అరే నువ్వు ఇట్లా పిల్లల దగ్గర కథలు బాగా వాడక ఏమనుకుంటున్నావు వరుణ్ గారు అట్లా కొట్టిపోతుండు బొక్క ఇరిగిపోయింది అరే నాకు బేషన్ అయితే నాకు బొక్కిరిగింది అని ఊకే అరే అంజలి ఎందుకు నవ్వుతుంది నాకు అర్థమైతలేదు